అజయ్కి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు సిటీ నుండి వస్తూ పుస్తకాలు తీసుకొని మార్గ మధ్యలో ఒక దేవాలయం వద్దకు చేరుకున్నాడు. అజయ్ ఆ దేవాలయం అంతా తిరిగి చూస్తున్నాడు. అక్కడ గోపురం కింద ఒక అమ్మాయి కూర్చొని ఏదో గీస్తుంది. ఆమె ఆద్య. దేవాలయం చుట్టూ తిరిగి చూస్తున్న అజయ్ నీడ ఆద్య వేస్తున్న డ్రాయింగ్పై పడింది. అప్పుడు ఆద్య, మీరు కాస్త పక్కకు జరగండి, నీడ పడుతుంది అని అంది. అప్పుడు అజయ్, సారీ అండి, చూసుకోలేదు, కానీ మీ డ్రాయింగ్ చాలా బాగుంది అన్నాడు. అదే వారి పరిచయానికి ఆరంభం. ఆ రోజు నుండి ప్రతిసారి అజయ్ దేవాలయం దారిలోనే ఇంటికి వెళ్ళేవాడు. ప్రతిసారి ఆద్య అక్కడే కనిపించేది. కొన్నిసార్లు చిత్రాలు గీస్తూ, కొన్నిసార్లు దేవాలయంలోని గోవులకు ఆహారం పెడుతూ, మరికొన్నిసార్లు ఒంటరిగా ఉండేది. తరువాత చిన్న చిన్న మాటలు, చిరునవ్వులు వారి మధ్య బంధాన్ని మరింత పెంచాయి. ఒకరోజు వర్షం పడుతోంది. ఆద్య డ్రాయింగ్ బుక్ తడవడం చూసిన అజయ్ తన వద్దనున్న గొడుగును తీసి ఆద్యకి పట్టాడు. కాసేపు ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. మాటలు లేవు, కానీ కళ్ళల్లో ప్రేమ మాత్రం స్పష్టంగా కనబడింది. అది ఒక సాధారణమైన, మృదువైన, నిజమైన ప్రేమ కథకి ఆరంభం.